హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి ఈరోజు సాంగ్ పెట్టకుండా మాటలు వినిపిస్తుంది అనుకుంటున్నారా? ఆదిలోనే హంసపాదని 10 వీడియోలు ఎగ్జాక్ట్గా అప్లోడ్ చేశాను, లేదా 11 వీడియో కల్లా నా వాయిస్ ప్రాబ్లం అయింది. విపరీతమైన థ్రోట్ పెయిన్. విజయవాడ మొత్తం వైరల్ ఫీవర్స్ ఉన్నాయండి. సో ఒక్కసారిగా థ్రోట్ పెయిన్, కఫ్ స్టార్ట్ అయ్యేసరికి భయంగా ఉంది. ముందు ఫీవర్ అంటే మంత్ ఎండ్ ఆఫీస్కి వెళ్ళాలి, లీవ్లు ఎవరు, సో చాలా బర్డెన్స్ ఉంటాయి కదా, తప్పట్లేదు. అయినా సరే ఇష్టంగా ఈ వీడియో చేస్తున్నాను. సో నా ఇష్టాన్ని కష్టాన్ని మీరు కూడా గ్రహించి కొంచెం లైక్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వస్తే, మన కాన్సెప్ట్ అంతా ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదా. సో అందుకని మల్టీ పల్సెస్, ఆల్ పల్సెస్ మొత్తం మీ ఇంటి దగ్గర ఉంటే ఆ పల్సెస్ అన్నీ కలిపి ముందు రోజు నానబెట్టి మిక్సీ చేసుకుని దోశ వేసుకోండి. నేను ఆల్రెడీ పల్సెస్ అన్నీ చూపించాను. నెక్స్ట్ ప్రోటీన్ రిచ్ బిర్యానీ, చికెన్, మష్రూమ్స్, సోయా చంక్స్, ఇంకా వీలైతే బఠానీ కూడా యాడ్ చేయండి. సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోతే, అది ఆనియన్ గీలో ఫ్రై అయిన తర్వాత మిర్చి ఆనియన్ కలిపి చికెన్ యాడ్ చేద్దాం. క్లీన్ చేసుకున్న చికెన్ అది. ఈరోజు ఇంట్లో ఇద్దరికే కాబట్టి నేను తిననని చెప్పి చాలా కొంచెమే వండుతున్నాను. మామయ్య గారికి, మా హస్బెండ్కి అంతే. బాబు కాలేజ్కి వెళ్ళిపోయాడు, సో మధ్యాహ్నం తినడు, ఈవినింగే. కట్ చేసుకున్న వెజిటబుల్స్ కూడా యాడ్ చేసి కొంచెం కారం, ఉప్పు కలుపుదాం. కొంచెం పట్టించిన తర్వాత మసాలా వేయండి. మసాలా కూడా పట్టిన తర్వాత కొంచెం మసాలాలో నీళ్ళు ఉన్నాయి కదా, ఆ గిన్నెలో కలిపి ఆ నీళ్ళు పోద్దాం. సో అవి బాయిలింగ్ వచ్చేసినాయి. ఇప్పుడు సోయా చంక్స్ విడిగా ఉడకబెట్టైనా, లేదా ఇక్కడ ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కాబట్టి ఉడకబెట్టి దీంట్లో కలిపేయచ్చు. నెక్స్ట్ ఇండియా గేట్ బాస్మతి రైస్ అండి, నేను అవి తీసుకున్నాను 1 కేజీ. అవి ఒక 1 అవర్ ముందు సోక్ చేసి ఇప్పుడు రైస్లో వాటర్లో యాడ్ చేశాను, బిర్యానీ వాటర్లో. సో కుకింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మోస్ట్లీ ఒక 10 మినిట్స్ అంతే. ఒక 10 మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం పైన గీ యాడ్ చేసి కొత్తిమీర, ఇంకా కొంచెం స్పైసెస్ తినేవాళ్ళు, స్పైసీగా తినేవాళ్ళు అయితే ఇంకొంచెం ధనియా పౌడర్ కానీ, పొడి మసాలా కానీ, బిర్యానీ మసాలా కానీ పైన కొంచెం చల్లండి. కొంచెం ఒక లెమన్ జ్యూస్ కూడా స్విచ్ చేయండి, అంతే. కొంచెం సిమ్లో పెట్టి దమ్కేసి తీసేస్తాం. యువర్ బిర్యానీ ఈజ్ రెడీ టు సర్వ్. హాట్గా వడ్డించండి.